తులసీదాసకృత హనుమాన్ చాలీసా. అనన్య భక్తితో అచ్యుతుని ఆరాధించే భక్తులకు భగవానుడై అండై నిలుస్తాడు. బ్రతుకులను పండిస్తాడు. పరమాత్మ కృపారసము త్యాగజీవులపైనే వర్షిస్తుంది. నిర్మల భక్తి ప్రపత్తులు గలవారిని నారాయణుడు సదా రక్షిస్తూనే ఉంటాడు. భారతదేశము భక్తుల దేశము. త్యాగులు అవతరించిన భూమి. జ్ఞానులు వెల్లివిరిసిన పవిత్ర భూమి. పరమ పవిత్రులైన భక్తులలో శ్రీ తులసీదాస మహాత్ముడు అగ్రగణ్యుడు. వరిష్ఠుడైన ఆ మహాత్ముని ద్వారా ఎన్నో వైభవాలు భగవద్విభూతులు వ్యక్తమైనాయి. మృతి చెందిన వ్యక్తి ఈ మహాత్ముని కరస్పర్శతో పునరుజ్జీవితుడైనట్లు కూడా తెలుస్తూ ఉన్నది. ఒకనాడు తీర్థాటన చేస్తూ తులసీదాసు పండరీపురం చేరాడు. చంద్రభాగాలో స్నానమాచరించాడు. పవిత్ర చంద్రభాగా తీరాన్ని ఆసీనుడై విఠలనాథుని ధ్యానించాడు. హృదయం దివ్య పారవశ్యంతో నిండిపోయింది. ధ్యానము ముగిసింది. కానీ ధ్యాన పారవశ్యం ఇంకా తగ్గలేదు. విఠలుని దర్శించేందుకు బయలుదేరి నదీ తీరాన ప్రవశిస్తూ నడుస్తున్నాడు. ఈలోగా ఆ ఇంటిలో తగాదా పెట్టుకొని చంద్రభాగాలో దూకి మరణించేందుకు ఒక అంధుడు చంద్రభాగా తీరానికి వచ్చాడు. అంధునికి తులసి అగుపించడు. ధ్యానావేశంలోనున్న తులసికి అంధుడు కనిపించడు. గుడ్డివాడు తులసీదాసుడు ఢీకొని క్రింద పడ్డాడు. తులసి మనస్సు ఆ సంఘటనతో బహిర్ముఖమైంది. అంధుని పైకి లేపి ఆలింగనము చేసుకొని, నాయన క్షమించు, తప్పు నాదే అని భావిస్తున్నాను అంటూ అంధుని ముఖాన్ని చూశాడు. తులసి, అయ్యో అదేమిటి, కళ్ళు తెరవలేదే, ఏమైంది తండ్రి, నా తప్పును మన్నించి కళ్ళు తెరిచి నీ కృపాదృష్టిని దీనుడిపై ప్రసరింపజేయని పలికాడు. అంధుడు కళ్ళు తెరిచాడు. అతనికి దృష్టి అనుగ్రహింపబడింది. అంధుడు ఆనందాశ్రయాలను చెందిస్తూ తులసి పాదాలపై పడ్డాడు. మీరు సాక్షాత్తు పాండురంగడే నాకు దృష్టిని ప్రసాదించారు అని ఆనంద పారవశ్యంతో అమితముగా దుఃఖించసాగాడు. నాయన, నేను దాసుణ్ణి, సామాన్యుణ్ణి, నిన్ను ప్రభువు అనుగ్రహించాడు. భగవంతుని లీలలు అద్భుతములు అనూహ్యములు. నీకు దృష్టి ప్రసాదించబడింది. అది మామూలు దృష్టి కాదు. పాండురంగ భగవానుడు అనుగ్రహించినది కనుక అది దివ్య దృష్టి, పూర్ణ కరుణా దృష్టి. ఇక మీదట నీ శేష జీవితాన్ని భగవత్సేవకి అంకితం చేసి ధన్యజీవి అని పలికి ఆశీర్వదించాడు. మహాత్ముడైన తులసీదాస్ చరిత్రలో ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తులసి ఎప్పుడూ మహిమల్ని ప్రదర్శించలేదు. మహిమలన్నీ ఆయన ద్వారా వ్యక్తమైనవే. భగవానుడే తులసీదాసు ద్వారా తన వైభవములను విభూతులను ప్రదర్శించుకుని తృప్తి చెందాడు. తులసీదాసు ద్వారా వ్యక్తమైన మహిమలు పాదుషా చెవికి చేరాయి. పాదుషా తులసిని కొలువుకు రావలసినదిగా కబురు పెట్టాడు. చక్రవర్తి అయిన పాదుషా కొలువుదీరి ఉండగా తులసీదాసులోనికి ప్రవేశించాడు. పాదుషా తులసిని చూసి, బళి తులసి, బళి, నువ్వు చాలా మహిమలు చేసినట్లు మాకు తెలిసింది. అందులో కొన్ని మహిమలను మా ముందు ప్రదర్శించి మమ్మ ఆనందపరిచి మా నుండి పారితోషికమును పొందు అన్నాడు. పాదుషా మాటలు ఆలకించి తులసి నిర్ఘాంతపోయాడు. పాదుషా, చక్రవర్తి క్షమించు, నేను దాసుణ్ణి, రాముడు నా ప్రభు, నాలో ఏ మహిమలు లేవు, నేను సామాన్యుణ్ణి. ఒకవేళ మహిమలు వ్యక్తమై ఉంటే అవి రామచంద్రుని విభూతులు, నాకు వాటితో సంబంధము లేదు అన్నాడు. ఏమిటి, పాదుషాన్ని ధిక్కరిస్తున్నావా? నీకు 2 నిమిషాలు మాత్రమే సమయం ఇస్తున్నాను. మాట వినకపోతే మరణము తప్పదన్నాడు పాదుషా. మరణమే శరణమని రాముని అభిప్రాయం అయితే ఆ తరుణము ఆపినా ఆగదు. ప్రభువు, నాకు ఏ మహిమలు తెలియవు, ఆపైన మీ ఇష్టం అన్నాడు తులసి. పాదుషా కోపం తీవ్రస్థాయికి చేరింది. భటులను రప్పించాడు. కొరడాలు తెప్పించాడు. అందరూ చూస్తుండగానే తులసిపై కొరడా ఝళిపించమన్నాడు. ఆజ్ఞ అయింది. భటులు కొరడాలు చేతపట్టుకుని సిద్ధమయ్యారు. తులసి 2 చేతులు జోడించి రామునికి నమస్కరించాడు. కొరడాలు పైకి లేచాయి. లేచిన కొరడాలు లేచినట్లే ఆగిపోయాయి. రాజభవనమంతా కోతులు నిండిపోయాయి. ప్రతి వ్యక్తి వెనుక 2 కోతులు భయంకర చూపులతో ఉగ్రరూపం దాల్చి నిలబడి ఉన్నాయి. భటులు నివ్వరపోయి పారిపోయారు. పాదుషా దిగ్భ్రాంతి చెంది భయపడసాగాడు. తులసీదాస్ పాదాలపై పడి క్షమాభిక్ష కోరాడు. తులసికి హనుమంతుని విశ్వరూపం గోచరిస్తున్నది. తులసి చేతులు జోడించి వాయునందునికి నమస్కరించాడు. మీను పలకరించి రోమాంచలమవుతున్న దేహము కదిలిపోతుంటే కంఠము ఆనందాస్తి క్షేమతో గద్గదమై నేత్రములు ఆనంద బాష్పములను రాల్చుతుంటే ఎలుగెత్తి హనుమంతుని స్తుతించాడు. అదే హనుమాన్ చాలీసా.